వంగలపూడి అనిత ఏంటి నోటుకొచ్చిందల్లా మా జగనన్న తెగ మాట్లాడేస్తున్నావు. ఒక ఎక్స్ సీఎంకి అతగాడు ఇతగాడని ఎవరన్నా మాట్లాడతారా? ఆ మాత్రం సంస్కారంతో కూడా మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నావు. సంస్కారహీనురాలు, కల్చర్లెస్ ఫెయిల్ అవ్వా నువ్వు. అంతేకాదు ఏదేదో మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు కారు దిగేశాడు, నీ స్థాయికి ఆ కార్లు కరెక్ట్ కాదని. మీ బాబుగారులాగా ఆ కార్లు కూడా ముసలి అయిపోయినాయి, మొరాయించి ముందుకు కదట్లేదు. నువ్వు అన్నట్టు నిజమే, మా జగనన్న స్థాయి చాలా వేరే లెవెల్. నీలాంటి 100 మంది ఎమ్మెల్యేలు కూడా క్యూ కట్టే స్థాయి అనమాట. అంతేకాదు నువ్వేమంటున్నావు, బాబాయ్ కేసులు, ఈ కేసులు అంటున్నావు. పిల్లనిచ్చిన మామగారి కేసుల దగ్గర నుంచి మీరు బయటికి తీయండి చూద్దాం. నువ్వేమంటావు, జగనన్న మీద కేసు పెడదాము అని అంటున్నావు. జగనన్న మీద కేసు పెడతాం కాదు, ముందు లా అండ్ ఆర్డర్ ఇంతకుముందు మీ వాళ్ళని సఫర్ అయ్యారు కాబట్టి ఇప్పుడు మీరు కూడా సఫర్ అవ్వాలని ఖచ్చితంగా నువ్వే దగ్గరుండి చేపిస్తున్నట్టుగా ఆమోదిస్తున్నావు కాబట్టి నీ మీద కంప్లైంట్ పెట్టాలి. అంతేకాదు మా జగనన్నని నువ్వు ఆపడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కూడా 144 సెక్షన్ పెడితే కూడా జనాలు ఆగకుండా మా జగనన్నను ఆమోదించడానికి వచ్చారంటే మా జగనన్న ఏంటో నువ్వు అసలు తెలుసుకోవాలి. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నావు. నువ్వు కూడా ఒక ఎమ్మెల్యే అయ్యాకే నువ్వు ఎలా వచ్చావు, మినిస్టర్ అయ్యావు. అలాగే నీ దగ్గర మీ పక్కనున్న 164 మంది ఎమ్మెల్యేలు కూడా ఆఫ్టరల్ ఎమ్మెల్యేలా నీ దృష్టిలో? అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఆఫ్టరల్ కింద లెక్క. మా జగన్ ఒక ఎక్స్ సీఎం. మీరు రాష్ట్ర పాలన జరిగించేటప్పుడు ఎలా పడితే అలా చేసుకుపోతే పసేం ఉండదు. మీలాంటి చేసే దరిద్రమైన పాలనని ప్రశ్నించాలంటే ఒక మగాడు ఉండాలి, అది పసున్న మగాడై ఉండాలి. అది మా జగన్ అన్న. ఇంకా ఆ మాత్రం క్లారిటీ లేదా నీకు? ఆల్రెడీ నీకు తెలుసు, కాకపోతే ఏదో మీ వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారు కాబట్టి